వెల్కమ్ టు శైలజా స్కిల్స్. ఒక స్వీట్ ఐటెం బన్స్తో బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బన్స్ని తుంచుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. నేను 10 బన్స్ని యూజ్ చేశాను ఈ స్వీట్ కోసం. బన్స్ పొడిలో కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పొడి నానేంత వరకు అయితే సరిపోతాయి పాలు. నెయ్యిని ఎక్కువగా ఇష్టపడేవారు బన్స్ పొడిని నెయ్యి వేసి వేయించుకోవచ్చు. నెయ్యిలో వేయించి చేస్తే 1 వీక్ వరకు ఉంటాయి. బన్స్ పొడిని వేయించకుండా చేస్తే 3 నుండి 4 రోజులు నిల్వ ఉంటాయి. టెన్ బన్స్కి పావు కేజీకి కొంచెం తక్కువగా చక్కెర ఉపయోగించాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే పావు కేజీ వేసుకోండి. చక్కెరను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. యాలకులను చక్కెరలో కలిపి మిక్సీ పట్టాను నేను. దంచి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పచ్చి కొబ్బరిని పైపొట్టు గీసేసి ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక బాదం పప్పు, జీడిపప్పు ఉంటే వేసుకొని వేయించి తీయాలి. అదే గిన్నెలో మరింత నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి తురుమును వేసి వేయించుకోవాలి. కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది పచ్చి కొబ్బరి వేగడానికి. ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేశాను. పచ్చి కొబ్బరిని రంగు మారే వరకు వేయించి ముందుగా పాలలో నానబెట్టుకున్న బన్నుల పొడిని వేసి కలుపుకోవాలి. పొడి చేసుకున్న చక్కెరను కూడా వేసుకోవాలి. నేను నా పుట్టినరోజు నాడు ఈ స్వీట్ చేశాను. స్వయంగా నా చేతులతో తయారు చేసిన తీపి పదార్థాన్ని కొంతమందికైనా రుచి చూపించవచ్చును అని. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మా ప్రతి పుట్టినరోజుకి డబుల్ కమీటా చేసేది. ఆ రుచి గుర్తుకు వచ్చింది వీటిని తింటుంటే. వీలైతే మా అమ్మను అడిగి ఒకసారి డబుల్ కమీటా చేసి చూపిస్తాను. నెయ్యి మరి కాస్త పడుతుంది అని మధ్యలో అప్పుడప్పుడు కొంచెం వేశాను. మనం కలిపినప్పుడు పాత్రకి అంటుకోకుండా ఉన్నప్పుడు ఈ స్వీట్ పూర్తయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్కి కాస్త నెయ్యి రాసి తయారు చేసిన మిశ్రమాన్ని వేసుకోవాలి. కాస్త చల్లారాక మీకు కావలసిన ఆకారంలో చేసి అలంకరించుకోండి. అంతే, బన్స్తో బర్ఫీ తయారైంది.
మీకు నచ్చితే మీరు చేసుకుని తినండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్వీట్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఈ బన్స్తో బర్ఫీ రెసిపీని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.